డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ట్రిపుల్ ఐటీ కర్నూలులో మనకి ఎంటెక్ ఏ బ్రాంచ్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆల్రెడీ వీఆర్ అబౌట్ టు మరి గేట్ రిజల్ట్స్, గేట్ 2026 రిజల్ట్స్ అయితే వచ్చేస్తాము. ఇక్కడ ఉరామరిగా లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఇక్కడ వచ్చింది సీట్ వచ్చింది, మరి ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. మరి ట్రిపుల్ ఐటీ కర్నూలులో కూడా మంచిదేనమ్మా. మీరు ఆల్రెడీ కూడా మీ మార్క్స్కి ఇంకా దీనికంటే టాప్ ట్రిపుల్ ఐటీలు ఎన్ఐటీలు చూడండి. లాస్ట్గా ఇది కూడా మన సిసిఎంటీలో ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో మనకు తెలియదు కదా ఏ విధంగా ఉంటే. మరి ట్రిపుల్ ఐటీ కర్నూలు కూడా డ్రోన్ టెక్నాలజీ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మంచి టెక్నాలజీలో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్స్ ఉంది, డ్రోన్స్ మంచి కత్తిలాంటి బ్రాంచ్ అమ్మ. డ్రోన్స్ ఐఓటీ మీద ఉంది. నవేడేస్ అందరూ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, స్మార్ట్ మెకానికల్ స్టూడెంట్స్కి ఇది రోబోటిక్ ఆటోమేషన్ కూడా మెకానికల్ వాళ్ళు పేపర్ వాళ్ళు రాయొచ్చు. ఈసీ స్టూడెంట్స్ డ్రోన్స్ అండ్ ఐఓటీ, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. మరి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇది. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది మంచి. దీన్ని కూడా కర్నూలు మంచిది. మీరు లాస్ట్లో కొంతమంది స్టూడెంట్స్ ఇది పెట్టుకోండి, లాస్ట్ ఆప్షన్గా ఇది పెట్టుకోవచ్చు. మంచి ప్లేస్మెంట్ కూడా. మొత్తము 100 సీట్లు ఉన్నాయమ్మ. ఇక్కడ 100 సీట్లు ఉండి ఒక్కొక్క బ్రాంచ్కి 10 మొత్తం కలిపి 100 ఉండి. డ్రోన్ టెక్నాలజీ, విఎల్ఎస్ఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిగా ఉండి. దీని కట్ ఆఫ్ కూడా చూసేద్దాం. మరి కట్ ఆఫ్ చూసే ముందు మన దగ్గర మెంటర్షిప్ అయితే ఉంది. మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మెంటర్షిప్ ఫర్ గేట్ గైడెన్స్కి మన నంబర్ ఇది. మీరు దీనికి సంబంధించిన 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. చాలా తక్కువ అమౌంట్ అమ్మా. ఆల్రెడీ కూడా మరి గేట్కి సంబంధించిన గేటు చాలా మరి ఐఐటీల్లో మీకు గైడెన్స్ ఇవ్వాలి. ఐఏఎస్సి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో నేను సెర్చ్ చేసి మీకు కట్ ఆఫ్ డీటెయిల్స్ పీడిఎఫ్ రూపంలో మీకు అందించాలి. కాబట్టి మీకు అదేవిధంగా జూలై కానీ ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయాలి. ఎంటెక్ సీటుల్లో చేరే వరకు ఇది మన 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. మన క్యూఆర్ కోడ్ ఇద్దాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మరి మీకు కానీ డైరెక్ట్ ఇన్ఫర్మేషను నా దగ్గర పీడిఎఫ్ రూపంలో కావాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి సార్? వెబ్ ఆప్షన్స్ కొంతమంది ముందే వద్దు. కొంతమందికి మంచి స్కోర్ వస్తుంది గేట్లో, కానీ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో తెలియదు. దానివల్ల వాళ్ళు చాలా తక్కువ కాలేజీల్లో, మరి తక్కువ ఎన్ఐటీల్లో, తక్కువ ఐఐటీల్లో సీటు సంపాదించుకుంటారు. దానివల్ల మంచి ఆపర్చునిటీని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. అలాంటి పోకుండా ఉండాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి. మీరు బెనిఫిట్ అయితే పొందండి. మనకి రౌండ్ 1లో కర్నూలులో కట్ ఆఫ్ విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ 395 స్కోర్ అమ్మ. దీనికి ఆల్మోస్ట్ మీకు ఒక 30 మార్కులు వచ్చినా సరిపోయింది. ఓపెన్ స్టూడెంట్స్కి 30 మార్కులు వచ్చిన విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ కళ్ళు మూసుకొస్తుంది. మనకి ఇంకా స్కోర్ రాలేదు కాబట్టి 30 మార్క్స్ వచ్చినా మీకు వచ్చేస్తుంది. మరి ట్రిపుల్ ఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో మీకు 410 స్కోరు. మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఇది మెకానికల్ స్టూడెంట్స్ జారవచ్చు. మెకానికల్ స్టూడెంట్స్ రోబోటిక్స్, ఆటోమేషను, మరి 410 రోబోటిక్స్. తర్వాత ఇక్కడ మీకు ఇది మార్క్స్ రావాలంటే మెకానికల్లో మీకు ఆల్మోస్ట్ ఒక 32-33 మార్క్స్ వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఓపెన్లోనే చెప్తాను. ఓపెన్లో చూడండి, ట్రిపుల్ ఐటీ కర్నూలు డ్రోన్స్ టెక్నాలజీ ఈసీఈలో. మరి ఈసీఈలో స్టూడెంట్స్కి డ్రోన్కి మంచి కాంపిటీషన్ ఉందమ్మా, లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి. మరి ఈసీలో మీకు ఆల్మోస్ట్ ఒక 35 మార్క్స్ వచ్చినా వచ్చేసింది. సిఎస్సి స్టూడెంట్స్, ఇక్కడ సిఎస్సి స్టూడెంట్స్ ఒక 40 రావాలా. సిఎస్సి రావాలంటే ఇది రౌండ్ 1కు సంబంధించి. ఇంకా మనం రౌండ్ 1, రౌండ్ 2లో రౌండ్ 3లో ఉండవేమో చూద్దాం. రౌండ్ 3లో ఏమి అసలు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ రౌండ్ 3కి అయిపోతాయి. రౌండ్ 1 మనకి డిఫరెంట్ రౌండ్స్ ఉన్నాయి కదా. రౌండ్ 4 ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీస్. రౌండ్ 3లో ఈవెన్ ఆటోమేషన్ అయిపోయింది. ఇక్కడ రోబోటిక్ ఆటోమేషన్ ఉంది. ఇవి కూడా సేమ్ ఉంటుంది. మనకి ఈడబ్ల్యూఎస్ రౌండ్ 3 చూద్దాం. రౌండ్ 3లో ఎంటెక్ ఆటోమేషను, మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి
ఇంకా చాలా తక్కువ మార్కులు ఒక 28 మార్క్స్ వచ్చినా కానీ మీకు కర్నూలు వచ్చేస్తుందమ్మా. మరి డ్రోన్స్ అండ్ ఈసీఈ స్టూడెంట్స్ ఇక్కడ 39 అంటే ఇక్కడ వీళ్ళకి ఒక 30 మార్క్స్ వచ్చినా కానీ వీళ్ళకి సీట్ వచ్చేస్తుంది. సిఎస్సి స్టూడెంట్స్ ఒక 35 ఆ రేంజ్లో వస్తే మీరు సిఎస్సి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ మరి 4 మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కూడా మీకు ఇంకా ఒక 32 మార్క్స్ ఆ విధంగా వస్తే మీకు ఇక్కడ సీటు డిఏ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసారా మరి రౌండ్ 3లో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఏమీ లేవు. ఎంఎస్ డ్రోన్స్ మాత్రము వాళ్ళకి ఆటోమేషన్ అవన్నీ అయిపోయినట్టుండి. మెకానికల్ స్టూడెంట్స్కి రౌండ్ 370 మార్క్స్, చాలా తక్కువ మార్క్స్ వచ్చిన సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 32 మార్క్స్, 33. ఇక్కడ కంప్యూటర్ సైన్సు 393 కదా, 30 మార్క్స్కి మనం వాల్యుయేట్ చేసుకోవచ్చు. సిఎస్సి ఆ రేంజ్లో ఆర్టిఫిషియల్కి కొంచెం డిమాండ్ ఎక్కువ, చెప్పలేం స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు. సపోజ్ రౌండ్ 3లో మనం ఇక్కడ చూసినట్టయితే నేను ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో నేను వీళ్ళకి డీటెయిల్డ్గా పీడిఎఫ్ రూపంలో నేను అందించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ విఎల్ఎస్ఐ అయిపోయింది. ఇక్కడ విఎల్ఎస్ఐ చూడండి 342, 385, 410 స్కోర్ మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా. ఈ స్కోర్ వాళ్ళకి కంపల్సరీగా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక చూడండి ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇంకా చాలా లక్కీ అమ్మ. మనం చెప్పలేము. ఇక ఈ మార్క్స్కి మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 మార్క్స్ ఈ రేంజ్లో ఎస్సీ స్టూడెంట్స్కి మరి విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మంచిగా మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 25 మార్క్స్ తెచ్చుకున్న వచ్చేస్తే ఇబ్బంది. ఇక ఎస్టీ స్టూడెంట్కి అయితే ఇక రౌండ్ 3లో ఏమి లేవమ్మా, నో సీట్స్ ఇన్ రౌండ్ 3. ఇవన్నీ హాట్ కేకుల్లాగా ఈ రౌండ్ 2లోనే అయిపోయినాయి. 241 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 18 మార్కులు, ఒక 18 to 20 మార్క్స్ వస్తే మీకు ఈజీగా వచ్చే అవకాశం అవుతుంది. ఇక రౌండ్ 1లో సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి, విఎల్ఎస్ఐ ఇవి 18, 18, 20 మార్కుల్లో మీకు డెఫినెట్గా మంచి సీట్స్ కర్నూలు IIITలో వచ్చే అవకాశం. ఇది స్టూడెంట్స్ మరి కర్నూలు IIIT మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ జాయిన్ అవ్వండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి రిజల్ట్స్ వచ్చినాటికి ఇవి కంపల్సరీగా మీకు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. జస్ట్ క్వాలిఫై అవ్వండి. మీరు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కర్నూలు IIITలో మరి మెకానికల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ సిఎస్, డిఏ స్టూడెంట్స్, ఈసీ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రము అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ అప్, ఎంటెక్ ఫ్రమ్ IISc Bangalore. Thank you. Bye.